ఉమ్మెత్త. ఉమ్మెత్త అనే బదులకి మనకి తెల్ల ఉమ్మెత్త అనేది గుర్తుకొస్తుంది. ఉమ్మెత్తలో రకాలు ఏంటంటే నల్ల ఉమ్మెత్త అంటే నీలం రంగులో ఉన్నటువంటి ఉమ్మెత్త, మూడోది పసుపు ఉమ్మెత్త. ఉమ్మెత్తలో మనం ఉమ్మెత్త అనే బదులకి మా వయసులో పలకలను తోమడానికి అయితే బోర్డుని క్లీన్ చేయడానికి ఎక్కువగా వాడేవాళ్ళం. ఈ ఉమ్మెత్త అనేది చర్మ వ్యాధులకి, ఏదైనా దురదలు వచ్చినప్పుడు దీని యొక్క ఆకుని బాగా నూరి పసుపు కలిపి రాసినట్లయితే పోతుంది. ప్రధానంగా వ్రణ చికిత్స, షుగర్ పుళ్ళు అనేది పెద్ద పెద్ద గాయాలు తగ్గకుండా దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటికి ఈ యొక్క ఆకుని తీసుకుని రసం తీసి నువ్వుల నూనెలో మరిగించి రసకర్పూరం వేసి దాన్ని మనం ఒక తైలంలా తయారు చేసి దాన్ని ఆ యొక్క తైలాన్ని గాయాలకు రాసినట్లయితే అనంత కాలంలోనే తగ్గిపోతాయి. అందువల్ల ఈ పసుపు ముదుగు అనేది ఎంత రేరో ఈ యొక్క పసుపు ఉమ్మెత్త కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఔషధ గుణాలు కూడా మనం తెలుసుకుందాం. చూడండి ఎన్ని వరుసల్లో ఇది రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రం, ఒక వరుస, రెండో వరుస, మూడో వరుస. లోపల చూశారు కదా పరాగ కోశాలు, పరాగ రేణువులు, కీలాగ్రము, కీలము వంటి గుణాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయి.